ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తప్పనిసరిగా 21 డిసెంబర్ నుండి డిసెంబర్ 27 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారాల యొక్క గ్రహస్థితి పరిస్థితులను అనుసరించి మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో రాహు శని, అదేవిధంగా మనకి ధనుర్రాశిలోకి వచ్చేటప్పటికి ధనుర్రాశిలో రవి, కుజుడు, శుక్రుడు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉన్నది, మరి ఏ విధమైన పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభంలో ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. శుభరూపమైనటువంటి పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం దూరం నుండి శుభవార్తలు అందుతాయి. క్రయ విక్రయాదులు చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, ఆలోచన సరళి, ఆలోచన విధానము చాలా అనుకూలంగా ఉండడం, దూరం నుండి శుభవార్తలు అందడం. అంటే ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఇంకొక ముఖ్యమైన వ్యవహారం ఏమిటి అంటే ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన ఆలోచనలు అనుకూలించడం, వృత్తుల పరంగా స్వతంత్ర వృత్తుల వారికి మంచి యోగదాయకంగా ఉండడం, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి ఇలా స్వతంత్ర చిన్న చిన్న వృత్తులు చేసేవారు అందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారాంతం చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్, ఐటీ రంగం, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలైన వారికి అందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.